కూడా మాట్లాడాల్సినటువంటి పని లేదు, అంతకంటే ఎక్కువగానే చేస్తున్నారు ఈ రోజున. రైట్, ఓకే. రమ్య గారు నమస్తే వర్మ గారు, మీకు ప్యానెల్ సభ్యులకి మీ వీక్షకులకి అందరికీ నమస్కారం. 2.0 జనాల్లోకి వచ్చింది, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఉపా చట్టాలు బాగా నేర్పించారట వాళ్ళకి ఎలా పెట్టాలో, ఇంకా వేరే అన్ని చాలా సెక్షన్లు అన్ని వాళ్ళు చెప్పారట. అంటే వాళ్ళు మాత్రం ఉగ్రవాదుల గురించి మేము అసలు ఇండియన్స్మే కాదంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడొచ్చు భారతదేశం గురించి. వాళ్ళ మీద ఉపా చట్టాలు పెట్టకూడదు. వీడియోస్ సరిగ్గా చూడట్లేదేమో. అంత భయపడని వ్యక్తి, అంత కరెక్ట్ గా మాట్లాడే వ్యక్తి అయితే ఆయన ప్రశ్న ఛానల్లో చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. మా దగ్గర ఉన్నాయనుకోండి, చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. మరి ఎందుకు డిలీట్ చేసుకున్నారండి? అంత భయపడే వ్యక్తులు. వాళ్ళు మాట్లాడింది కరెక్టే కదా. మేడం పుణ్యశీల గారు చెప్తున్నారు అసలు ఉపా చట్టాలు పెట్టారు. మాట్లాడిన తర్వాత ఇవ్వలేదండి, నేను సర్టిఫికెట్ ఇవ్వలేదు. అది ఆవిడ గమనించాల్సినటువంటి విషయం. ప్రశ్నిస్తే ఎక్కడో వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు ఇది చేయడం కాదు కదా. 2 సంవత్సరాల క్రితం ఉన్న వీడియోలు అప్పుడు తీసుకోవాలి చర్యలు. ఇప్పుడు గుర్తొచ్చిందా? పుణ్యశీల గారు మాట్లాడదాం ఒక నిమిషం, మీకు ఇస్తాను, నేను అవకాశం ఇస్తాను. చేసిన వ్యక్తినేమో పిల్లాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పిల్లాడు అంటాడు. అక్కడెవరో ఒకతను రేప్ చేసి, ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే, రేప్ జరిగిన పిల్లని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళరు, రేప్ చేసిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తారు. గంజాయి తాగిన వాళ్ళని ఎవరైనా పోలీసులు శిక్షిస్తే వాళ్ళని కలిసి అదేదో కరెక్ట్ తెలిసి తెలియక తాగారని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇవన్నీ చేయొచ్చు, మర్డర్లు, మానభంగాలు, రేపులు, యాక్సిడెంట్లు అన్ని చేయొచ్చు అని చెప్పి జనాలకు సందేశం ఇస్తున్నారా? పైగా ఏంటండి వర్మ గారు, ఇందాక మీరు ఏదో యాప్ గురించి చెప్తున్నారు. ఇంకొకసారి 2.0 అండి, మీకు సూపర్ యాప్ లాంచ్ చేశారట. మీరు ఎవరైనా తప్పులు చేస్తుంటే, మీరు మీన్స్ ఓకే ప్రభుత్వంలో సంబంధించిన వారు, అధికార వాళ్ళందరూ అందులోకి ఆ డిజిటల్ దాంట్లోకి ఎక్కిస్తారు. మీరు రెడ్ బుక్ అన్నారు కదండి, దానికి కొద్దిగా అప్గ్రేడ్ అండి ఇది. కాదండి, లాస్ట్ టైం దిశ యాప్ అని పెట్టారు. దిశ చట్టాలు వచ్చేసి దశ మారిపోయిద్ది అన్నారు. ఆడవాళ్ల కోసం ఈ యాప్ అన్నారు. కానీ ఎక్కడంటే అక్కడ 2 వీలర్లను ఆపేసి వీళ్ళ వాళ్ళే టెంట్లు వేసుకొని మగవాళ్ళకు కూడా దిశ యాప్. ఎందుకండి మగాళ్ళకి దిశ యాప్ ఎందుకండి? ఆడవాళ్ళ కోసం తెచ్చిన చట్టం కదా అది. దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు, అదన్నారు. ఏ ఆడపిల్లకన్నా న్యాయం జరిగిందా? జరగలేదు. వీళ్ళకి అలవాటే యాజ్ ఇట్ ఈజ్ శవ రాజకీయాలు. ఎక్కడ ఫ్రెష్ బాడీ దొరికిద్దా అక్కడ మాట్లాడతారు. ఇంకొక విషయం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా రైతుల కంటే అసలు ఈయన లాస్ట్ టైం మాట ఇచ్చారు, ఆక్వా రైతులకి నేను 1.5 రూపాయికే కరెంట్ ఇస్తాను, విద్యుత్ ఇస్తాను, ఇంత ఇస్తాను, అది ఇస్తాను అని మాట్లాడిన ఆయన కనీసం సబ్సిడీ ఇచ్చారా? కనీసం వాళ్ళకి విద్యుత్ ఉందా? దాని మీద వాళ్ళు ధర్నాలు చేస్తే కనీసం వాళ్ళని పిలిపించి మాట్లాడారా? పైగా ఈయన ఏదో వచ్చి రైతులకు న్యాయం చేసేస్తానని చెప్పేసి మళ్ళీ మైక్ దొరికితే సొల్లు చెప్పమంటే వైసీపీ వాళ్ళనండి. అంటే జనాలకి ఇవి మర్చిపోతారనా, లేకపోతే చేస్తారనా, లేకపోతే గుర్తు లేవనా అనేది మాకు అర్థం కాదు. తోడు చెప్పమంటే కూర్చొని మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పైగా మొన్న లాస్ట్ డిబేట్ లో పుణ్యశైల గారు నేను డిబేట్ అటెండ్ అయ్యాం, గుర్తుంది కదా, మీరే ఆ డిబేట్ చేశారు. ఆవిడ మాట్లాడిన డిబేట్ వరకే కట్ చేసి అవతల అధికార ప్రతినిధి మాట్లాడటమే చేత కదండి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు మనం కామ్ గా ఉంటాం, వింటాం, విని దానికి మాట్లాడతాం. కానీ వీళ్ళు మనం మాట్లాడేటప్పుడు కామ్ గా ఉండరు కదా, నోరేసుకొని పడిపోతా ఉంటారు. వీళ్ళకి ఒక్కరికి సబ్జెక్ట్ ఉండదు. వీళ్ళంటే 2.0 అంట. 2.0 అంటే ఏంటి? సింగిల్ డిజిట్ తో ఇంట్లో కూర్చోబెట్టడమా? ఈసారి ప్రజలు కూర్చోబెట్టారు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. ఏదో పెద్ద వ్యూహాలు చేస్తున్నాం అని అంటారు. ఏం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేస్తున్నారు? అదేమన్నా అంటే 2 ఏళ్లు ప్రశాంతంగా కళ్ళు మూసి ఆయనే చెప్తున్నాడుగా, మేము 2 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నాము, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ఈయన ప్రశాంతంగా ఉన్నాడు 2 ఏళ్ల పాటు. మేము లాస్ట్ 5 ఏళ్లు ప్రశాంతంగా లేవే. అరెస్టులు, ఇష్టానుసారంగా కేసులు వీళ్ళే కదా నేర్పించింది. వీళ్ళు మాట్లాడుతాం, మేము చట్టపరంగా కేసులు పెడుతున్నాం. కానీ వీళ్ళు మాత్రం డైవర్షన్ రాజకీయాలు చేయడం కోసం ఇష్టానుసారంగా కేసులు పెట్టారు. పెట్టలేదమ్మా, మీరు కేసులు పెట్టలేదా? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకునే స్వతంత్రం ఉందా మాకు? ఎడిట్లు చేయలేదా? మీరు ఫోటోలు మార్పింగ్ చేయలేదా? న్యూడ్ ఫోటోస్ చేయలేదా? న్యూడ్ వీడియోస్ చేయలేదా? నేనే సాక్ష్యం. ఎవరు విజయసారని మళ్ళీ పుణ్యశీల గారు అడుగుతారేమో.
నావి చేశారు ఫోటోలు మార్పింగ్, నా ఫోటోలు ఎడిట్ చేశారు. తెలియదా మీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత అసహ్యంగా చేశారో తెలుసా? ఒక పేపర్ కటింగ్ అండి ఎడిట్ చేసి అదేదో న్యూస్ పేపర్ లో వచ్చినట్టు నాది, స్వాతిరెడ్డిది, అనూష ఉండవల్లిది, ఇంకొక అమ్మాయి విజయవాడ అమ్మాయిదే, ఇంకొక అమ్మాయిది చేశారు. నలుగురిది కలిసి ఫేస్బుక్ ఫేస్ బాడీ వరకు ఇట్లా ఎడిట్ చేసి న్యూడ్ గా ఫొటోస్ పెట్టి పేపర్ కటింగ్ వచ్చినట్టు. ఏంటమ్మా మళ్ళీ మీరు మాట్లాడతారేంటి? సబ్జెక్ట్ తెలుసా నీకు? అసలు ఏం మాట్లాడతావు తెలుసా నీకు? నీకు ఏ సబ్జెక్ట్ తెలియదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తోపు, జగన్ వీళ్ళైతే ఆపండి అన్నట్టుగా మాట్లాడతారు. సబ్జెక్ట్ మాట్లాడుకున్నావు నీ పార్టీలో అధికార ప్రతినిధి బయట ముందుకొచ్చి అడగాలు నీ పార్టీలో నేను 2 సార్లు కార్పొరేట్ సబ్జెక్ట్ గురించి నువ్వు నాకు చెప్పకు. 2 సార్లు నువ్వు కార్పొరేటర్ గా అయ్యావు, 4 సార్లు మేము కార్పొరేటర్ గా పోటీ చేసిన దాన్నే, నేను కూడా మహిళా అధ్యక్షులుగా చేసిన దాన్నే, నేను కూడా వచ్చి మాట్లాడు. మ్యూట్ తీసి మాట్లాడాలన్న మినిమం సెన్స్ కూడా లేదు నీకు. ఏంటో అడుగుతున్నావు, ఎందుకు అడుగుతావు అర్థం కాదు. ఒక మాట లేను, నీకు వినపడకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. నేను మ్యూట్ లో లేను. అన్మ్యూట్ చేస్తే వినపడింది. పుణ్యశీల గారు మీరు అన్మ్యూట్ అంటే మీకు తెలియదేమో, ఊట లొడలను రాగేయటం తప్ప సబ్జెక్ట్ తెలియదు. సరే సరే ఓకేనండి, పర్సనల్ గా వదిలేండి, పర్సనల్ గా వదిలేండి. 2.0 అంటే మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఏంటి చెప్పండి. నువ్వు అధికార ప్రతినిధి అయితే నేను ఇప్పుడు అధికార ప్రతినిధినే. బిఫోర్ నువ్వేంటమ్మా సబ్జెక్ట్ లో రావని చెప్తున్నావు. ఏం సబ్జెక్ట్ రాదు? ఏం సబ్జెక్ట్ రాకుండా ముందుకు వచ్చేసావు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసా సబ్జెక్ట్ లో తెలుసుకోకుండా రాజకీయాల్లో నువ్వు నాకు నేర్పిస్తావు. నువ్వు నాకు నేర్పిస్తావు. నువ్వు ఇప్పుడు నేను సబ్జెక్ట్ అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 మీ అభిప్రాయం చెప్పండి. పర్సనల్ గా ఈవిడ ఈ పార్టీ గురించి మా అధినేత నేను ఆపుతున్నాను. పర్సనల్ గా వద్దు రమ్య గారు, మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. కాదండి, వాళ్ళ పార్టీ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పరా? వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మేము పార్టీ స్టాండ్ ఇంతసేపు ప్రజలకి వివరించాలమ్మా. 2.0 అంటే అడుగుతున్నాను, తెలీదా? చెప్పలేదా? వారు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, వారి తరఫున మేము నిలబడుతున్నాము. మీకు నొప్పి వేస్తా ఉంది, మాకు అర్థం కాదు. మీకు నొప్పి వస్తుందమ్మా. తెలియదు. ఓకే ఓకే, ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి వీళ్ళు. ఓడిపోయామని ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. 5 సంవత్సరాలు మేము ప్రభుత్వం నడిపేటప్పటికి 47 వాతావరణం కూసాలు కదిలిపోతూ మాట్లాడుతా ఉన్నారు. పుణ్యశీల గారు రమ్య గారు ఒక్క నిమిషం ఉండండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. ఏం పుణ్యశీల గారు సార్, వర్మ గారు సబీర్ అడిగిన సబ్జెక్ట్ కాకుండా మిగతా వాళ్ళు మాట్లాడినండి. లక్ష్మీకాంత్ 2.0 సిద్ధమైందట. భజన చేస్తున్నారు కదా మీరు. మీ నాయకుడికి మీరు చేసుకోవట్లేదు. మేము భజన చేయమమ్మా. తప్పు ఉంటే తప్పు అని ఖండిస్తారు మా నాయకుడైనా మేమైనా. సరేనండి, ఎవరు భజన చేయొద్దు, పాలన సక్రమంగా చేసుకోండి. పుణ్యశీల గారు అసలు అవునమ్మా. లక్ష్మీకాంత్ సరే వాళ్ళు మాట్లాడిన తల్లులు మీరు. లక్ష్మీకాంత్ నమస్తే. ఏంటి 2.0 వచ్చింది, మీరే అన్ని నేర్పిస్తున్నారట వాళ్ళకి. ఇంతకు ముందు సక్రమంగా పాలన సాగించిన వాళ్ళని ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నారు.